అఖండ 2 తాండవం సినిమా ప్రీమియర్స్ కాసేపట్లో పడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో టికెట్ రేట్లను పెంచుతూ ఆ జీవోను కొట్టివేసింది. దీంతో ప్రీమియర్స్ పడతాయా లేదా అనే డౌట్లో అభిమానులు ఉన్నారు. మరి ఇప్పుడు సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్న ఆర్టీసీ క్లాస్ రోడ్ ప్రీమియర్స్ ఖచ్చితంగా పడతాయని చెప్పి అభిమానులు చెప్తారు. వాళ్ళని 100% ప్రీమియర్స్ పడతాయి. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా బాలయ్య జోరుని ఎవరు ఆపలేరు. అది ఎవరు తరం కాదు. మీరు ఈరోజు కూడా మళ్ళీ హైకోర్టులో ఏదో అవివ్యం చేశారు. పప్పులు ఏమి ఉడకలేవు. ఇప్పుడు 9 o'clock షో పడుతుంది. 2035 కదా ఆల్ తెలంగాణ 250 days 250 years ప్రీమియర్ షో పడుతున్నది. బ్లాక్ బాస్టర్ బొమ్మ రేపు డబుల్ బ్లాక్ సినిమా ఘన విజయం సాధిస్తుంది. ఇప్పుడు టికెట్ రేట్ ఇక్కడే 600 ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టేస్తూ ఎందుకు ఎవరు ఇప్పుడు పడని వాళ్ళు ఎన్నో చేస్తుంటారు. ఆయన 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 దించడానికి ఆయన రేంజ్ను తగ్గియాలనుకుంటారు. ఆయన రేంజ్ ఎవరి దగ్గర భగవంతుడు తగ్గియాలి. అంతవరకు బాలకృష్ణ రేంజ్ ఎవరు తగ్గాడు. బోయిపాటి డైరెక్షన్లో బాలయ్య సినిమా వస్తుందంటే బాక్సులు బద్దలైపోవాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్ సెంటర్లో చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తుంది మూవీ. అఖండ 2 మూవీ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్. అభిమానులు అందరూ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి 100% ఈరోజు ఎంజాయ్మెంట్ చేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. రేపు సినిమా కూడా చాలా చాలా అంటే చాలా ఫైట్స్ కానీ చాలా సాంగ్స్ కానీ ఆ సెంటిమెంట్ కానీ మన హిందూ సాంప్రదాయాలు కూడా అఖండ 1లో ఏ విధంగా అయితే చూపించిందో దానికి 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. అఖండ 2 100% సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుంది. మళ్ళీ ఈరోజు కూడా లేటు అదని చెప్పారు కదా. సినిమా అయితే కంపల్సరీ రిలీజ్ అవుతుందండి. అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కంపల్సరీ సినిమా సక్సెస్ఫుల్ హిట్, సూపర్ హిట్. క్రాస్ రోడ్ నుంచి షాబాగ్ అనిల్ అన్న కానీ ఆలీబాయ్ కానీ ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని పోయి అందరికీ కూడా టికెట్లు వాళ్ళు సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసి తక్కువ పడితే వాళ్ళు కాకుండా కూడా ఫ్యాన్స్ అందరినీ కలుపుకొని పోయే వ్యక్తులు వీళ్ళిద్దరు. సినిమా చాలా హైలైట్ అండి. 20 రోజుల నుంచి అఖండ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. మా రాజన్న అలీబాయ్ ఇంతకాలం ఎదురు చూసిన ఫస్ట్ టైం మేము ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఎక్కడెక్కడ బ్యానర్లు కూడా సిటీలో ఎక్కడ లేని బ్యానర్లు కూడా ఆయన కట్టి ఆయన చేసిండు. ఈరోజు బాలయ్యది విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. పర్ డే 100 కోట్లు బాలయ్య కొట్టి చూపెడతాం. అది 1500 కోట్లు పక్కా కొడతాం ఈ సినిమాకి మేము. 100% హైకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది కదా, జీవో కొట్టేస్తూ ప్రీమియర్స్ పడుతున్నాయా? పడుతుందండి. ఇప్పుడు హైకోర్టు ప్రొడ్యూసర్ చెప్పారు కదండి. ప్రొడ్యూసర్ ఏం లేదు, మీరు అంతా పట్టించుకోండి, మామూలు సినిమాకి వెళ్ళిపోండి, ప్రీమియర్ షోకి ఏం ప్రాబ్లం ఉండదు. హైకోర్టు రేపటికి వాయిదా వేస్తుంది కదా, రేపటిది ఏముండదు, మన 5 shows ఉంటుంది, రేట్లు మామూలు రేట్లు ఉంటాయి. 2 సార్లు ఒకసారి వాయిదా పడింది, ఒకసారి మళ్ళీ కూడా హైకోర్టు ఇట్లా. కానీ మొత్తానికి వాయిదా సినిమా క్యాన్సల్ అవుతలేదు కదండి. ఖాళీ ప్రీమియర్ షోకే డిస్టర్బెంట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అఖండ చూసారు, అఖండ 2 ఎట్లా ఉండబోతుంది? అఖండ చూసినాం, అఖండ 2 డబల్, ఇంకా అఖండ డబల్ త్రిబుల్ కలెక్షన్లు వారంలో 1000 కోట్లు కొడుతుందండి. ఒక టీజర్ రిలీజ్ చేశారు, మళ్ళీ రిలీజ్ సూపర్ ఉంది. మొత్తం పూనగాలే బాలకృష్ణ దిష్టి తీస్తూ ఒకటి చూశారు కదా, తలకాయని పట్టుకోండి కదండి. మాట్లాడద్దు, బాలయ్య బాబు గురించి మాట్లాడదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బాలయ్య ఇంకా ఎదుగుతాడు, ఇంకా మెట్టు ఎదుగుతాడు. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్న హీరోలు ఎవరు ఏం చేయలేరు బాలయ్య బాబు. నిన్న మాకు సినిమా రిలీజ్ అని చెప్పి ఆగిపోయింది కదా, అది మాకు జరిగింది మంచిగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అందరు లేక మేము రోడ్ల మీదకి ఎక్కి అది ఇది మేము చేయలే. ఎందుకంటే బాలయ్య బాబు అమ్మాయిలకు ఒక డిసిప్లిన్ ఉంది ఇక్కడ. ఆ డిసిప్లిన్ మూలంగా మేము ఓపిక పట్టినాం. ఇవాళ స్టేట్ ఆర్డర్ తీసుకున్నారు సినిమా బెనిఫిట్ షోలు అని చెప్పారు. మేము ఫ్రాన్స్ అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి గేట్ల కాడ కూర్చొని కాపు కాసి మా అభిమాని సినిమా మేము చూడాలని ఎంతోమంది ఇక్కడ కోట్ల మంది జనాలలో ఎదురు చూస్తున్నాం. కానీ ఎంతమంది దుష్టశక్తులు వచ్చినా ఎవరిని మాత్రం ఎంతమంది అనుకున్నా బాలయ్య బాబు సినిమాని ఎవడు ఆపలేడు, ఎవడు తిరిగి బాలయ్య రికార్డు బ్రేక్ చేయలేడు. ఇంతవరకు ఎవడు బాలయ్య బాబు వంశం, జై బాలయ్య. బాలయ్య బాబు కట్టం వచ్చేటోడు ఎవడు లేడు.
అఖండ 2 తాండవం సినిమా ప్రీమియర్స్ మరి కాసేపట్లో పడనున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే అఖండ 2 తాండవం సినిమాకి సంబంధించి డిసెంబర్ 4న ప్రీమియర్స్, డిసెంబర్ 5న సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏదైతే నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఉందో ఆ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి 28 కోట్లు బకాయి పడడంతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో అఖండ 2 వాయిదా పడిన సంగతి తెలిసిందే వారం రోజుల కిందట. అయితే మనం ప్రస్తుతం ఆర్టీసీ హాస్టల్ సుదర్శన్ థియేటర్లో ఉన్నాం. ఆ వారం రోజుల కిందటి నుంచే ఇక్కడ ఫ్యాన్స్ హంగామా కానీ అఖండ 2కి సంబంధించిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, బాలకృష్ణ ఫ్లెక్సీలు కానీ అతిపెద్ద కటౌట్ దండ ఇవన్నీ పెట్టి అంతకుముందు ఏర్పాటు చేశారు. అయితే వారం రోజులుగా థియేటర్లో ఒక్క షో కూడా పడకుండా ఖాళీగా ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ బలంగా నమ్మారు. వారం రోజుల తర్వాత ఖచ్చితంగా అఖండ 2 రిలీజ్ అవుతుంది. అన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ తొలగిపోయి అనుకున్నట్టుగానే ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ తొలగిపోయి నిన్నే అఖండ 2కి సంబంధించి ఈరోజు ప్రీమియర్స్, రేపు 12వ తారీఖు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఈరోజు మధ్యాహ్నం మరోసారి అక్కడ తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది అఖండ 2 టీంకి. ఏదైతే టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందో తెలంగాణ ప్రభుత్వం, దాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జీవితం మళ్ళీ ప్రీమియర్స్కి మరోసారి ఆటంకం ఏర్పడింది. అంటే ప్రీమియర్స్ పడతాయా లేదా అని చెప్పి కూడా మరోసారి ఫ్యాన్స్లో సందేహం. అయితే ప్రీమియర్స్ ఖచ్చితంగా పడతాయని చెప్పి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. మనం చూడొచ్చు సుదర్శన్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఎంత గుమిగూడారో. ఫ్యాన్స్ హంగామా కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ ఖచ్చితంగా ప్రీమియర్స్ పడతాయని వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. నో డౌట్ ప్రీమియర్స్ పడడంలో ఖచ్చితంగా అఖండ 2 ప్రీమియర్స్ సుదర్శన్ థియేటర్లో 9:30 ఖచ్చితంగా షో పడుతుంది. ఇంకా భారీగా ఫ్యాన్స్ తరలి వస్తారు, సంబరాలు ఉంటాయని చెప్పి కూడా చెప్తారు. మొత్తంగా అయితే ఏదైతే వాయిదా పడిందో వాయిదా పడడం కూడా మాకే మంచి జరిగింది, ప్రమోషన్ రూపంలో వచ్చిందని చెప్పి కూడా ఫ్యాన్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రీమియర్స్ పడతాయి, నో డౌట్ ప్రీమియర్స్ పడడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ప్రీమియర్స్ మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఏదైతే హైకోర్టు మాత్రం రద్దు చేసింది జీవోను. 600 రూపాయలు ప్రీమియర్స్కి టికెట్ రేటు పెంచుతూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉందో దాన్ని రద్దు చేసింది. దీనివల్ల ప్రీమియర్స్ పడతాయా లేదా డౌట్లో ఉన్నాం. కానీ ఫ్యాన్స్ మాత్రం హంగామా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు 9:30 గంటలకు ఆర్టీసీ క్లాస్ సుదర్శన్ థియేటర్లో షో పడుతుంది. ప్రీమియర్ బాలయ్య సినిమా హిట్ అవుతుంది. మొదటి రోజు 150 కోట్లు వసూలు చేస్తుందని ఫ్యాన్స్ ధీమాగా చెప్తున్నారు.